హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పెసరపప్పు టమాటా. దీనికి కావాల్సింది ఒక గొప్ప పెసరపప్పు తీసుకున్నా, అంటే మినిమం ముగ్గురికి సరిపోతుంది ఇది. నెక్స్ట్ దీన్ని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని 2 ఉల్లిపాయ, చిన్న సైజు అయితే 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు అయితే 1 ఉల్లిపాయ వేసుకొని ఒక 10 పచ్చిమిరకాయలు వేసుకున్నాను నేను, కొంచెం బాగుంటుందని. కొంచెం ఒక ఉసిరికాయ సైజు ఇంత చింతపండు వేసుకున్నా, 10 పచ్చిమిరకాయలు వేసుకున్నా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. అంటే మనం ఎంత ఉప్పు తింటాం అంత వేసుకున్నా. పసుపు అయితే తగినంతే కదా, చిటికడే వేస్తారు, ఎక్కువ వేరు కదా. బాగుందన్న కొంచెం వేస్తారు, బాగోదన్న కొంచెం వేస్తారు కదా. చిటికడ పసుపు, కొంచెం చింతపండు వేసాను. ఇంకా కుక్కర్ 3 విజర్లు వచ్చినాయి అనుకో, చూపిస్తాను అది కూడా. ఒక్క విజర్ వచ్చింది, 2 విజర్ వచ్చింది, 3 సరిపోతాయి. పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్, పప్పు ఇంకా ఉడికిపోయింది. ఇంకా పప్పు కష్టపడి తిప్పుకుని తాలింపు పెట్టుకుంటాం మేము. ఓకే.